జింబాబ్వే టూర్ను ఓటమితో స్టార్ట్ చేసింది టీమిండియా. ఫస్ట్ టీ20లో 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. కుర్రాళ్ల వైఫల్యం, అనుభవం లేమి టీమిండియా కొంపముంచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఇచ్చిన 116 రన్స్ టార్గెట్ను కూడా శుభ్మన్ గిల్ సేన రీచ్ కాలేక చతికిల పడింది. ఇవాళ రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. కప్ లో ఛాంపియన్ అయిన టీమిండియా జింబాబ్వేతో జరిగిన ఫస్ట్ టీ20లో ఓటమి పాలైంది. సీనియర్లు లేకపోవడంతో శుభ్మన్ గిల్ సారథ్యంలో ఆడిన టీమిండియా అభిమానులను నిరాశపరిచింది. 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఐపీఎల్లో సత్తా చాటిన కుర్రాళ్లు టీ20 ఫస్ట్ మ్యాచ్లో తేలిపోయారు. పేలవమైన షాట్లతో మూల్యం చెల్లించుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులే చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో క్లైవ్ మందాడే 25 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బ్రియాన్ బెనెట్ 22, వెస్లీ మధెవెరే 21, డియాన్ మేయర్స్ 23 పరుగులతో డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. మొత్తం 4 బ్యాటర్లు డకౌట్ అయ్యారు. భారత బౌలర్లలో రవి బిష్నోయ్ 13 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాసించగా ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్ తలో వికెట్ను పడగొట్టారు. 116 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ కమ్ ఓపెనర్ శుభ్మన్ గిల్ 29 బంతుల్లో 5 ఫోర్లతో 31 పరుగులు చేశాడు. 2 వికెట్లు తీసిన వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్లోనూ చేయి వేశాడు. 34 బంతుల్లో 4 సిక్సర్తో 27 రన్స్ చేశాడు. ఆవేష్ ఖాన్ 16 పరుగులు చేయగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్లో టీ20లోకి ఎంట్రీ ఇచ్చిన ఐపీఎల్ స్టార్స్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. రియాన్ పరాగ్ 2 పరుగులు, ధ్రువ్ జురెల్ 6 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన రుతురాజ్ గైక్వాడ్ 7 పరుగులు, రింకు సింగ్ 0కే అవుటై దారుణంగా విఫలమయ్యారు. భారత జట్టులో గిల్, వాషింగ్టన్ సుందర్, ఆవేష్ ఖాన్ మినహా ఎవ్వరూ రాణించలేదు. ఈ మ్యాచ్లో విజయంతో 5 టీ20 సిరీస్లలో జింబాబ్వే 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టీ20 ఇవాళ సాయంత్రం జరగనుంది.